రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయం 13వ వచనాన్ని కలిసి 1 Kings chapter reading all together verse 13. రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయం 13వ వచనం. నా జనమైన ఇశ్రాయేలును విడిచిపెట్టక నా జనమైన ఇశ్రాయేలును విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేసేది, నేను వారి మధ్య నివాసము చేసేదను. సొలొమోను కంటే గొప్పవాడైన దేవుడు సొలొమోను కట్టిన మందిరములో దేవుని మహిమగా నివసించి కొత్త నిబంధనలో యేసుక్రీస్తు రక్తము ద్వారా కొనబడిన ప్రజల మధ్యలో ఆయన నివసించి సంచరించి వారికి సహాయం చేసి తన రూపంలోనికి మార్చి తన రాజ్యంలోనికి చేర్చుకోవాలని ఆయన అభీష్టము. నేను వారి మధ్య నివసించెదను. దేవుని సంఘము యేసుక్రీస్తు ప్రభు వారు శిరస్సై ఉండగా అది ఆయన గద్దె స్థలం, నివాస స్థలం, ఏర్పరచుకున్న స్థలం, యాత్రలు చేయవలసిన స్థలం, ఆయన నామము పెట్టబడిన స్థలం, స్థూలంగా ఇది పరిశుద్ధ స్థలం అనే దేవుని మందిరము అని కూడా వాక్యములో సంబోధించబడుతూ వచ్చిందన్న సంగతి మనకు తెలుసు. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధులుగా చేయబడి పరిశుద్ధ జీవితము జీవించడానికి పూనుకొని ప్రయత్నిస్తున్న వారి మధ్యలో ఆయన నివాసం చేయాలని అభిలాష. అందుకే ఆయనకు సంబంధించినవన్నీ పరిశుద్ధమే. పరిశుద్ధతే నీ మందిరమునకు ఎన్నటికి అనుకూలము. అపరిశుద్ధంగా మనం జీవిస్తే ఆయన మన పాలెలలో సంచరించుట దుర్లభము. అందుకే మీరు అనుమతిస్తే కీర్తనల్లో ఆయనకు సంబంధించిన 5 పరిశుద్ధమైన విషయాలు చూడటానికి మనం ప్రయత్నం చేస్తాం. కీర్తనలు 34వ వచనం, 30వ కీర్తన 4వ వచనం, Psalm 30 verse 4. యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను. ఆయనకు మొదటిది ఏంటంటే ఆయన నామం, హిస్ నేమ్ ఇస్ హోలీ, ఆయన పేరే పరిశుద్ధ. రెండవది 68వ కీర్తన 5వ వచనం, 68వ కీర్తన 5వ వచనం, తన పరిశుద్ధాలయమందున్న దేవుడు విధవరాండ్రకు. చూడండి ఎలాంటి దేవుడికి, పరిశుద్ధాలయమందుండు దేవుడు కనుక. రెండవది ఏంటంటే ఆయన ఆలయము పరిశుద్ధ. హిస్ నేమ్ ఇస్ హోలీ, హిస్ సాంక్చురీ ఇస్ హోలీ. ఆయన ఉన్నది కూడా పరిశుద్ధ. మూడవది 43వ కీర్తన 3వ వచనం, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరచేయము, అవి నాకు త్రోవ చూపును.
ఏమవి? వెలుగంటే సత్యం అంటే ఏంటి? పాత నిబంధనల వాక్యం 119లో రాయబడింది, నీ వాక్యము నా పాదములకు దీపం, వెలుగు. యోహాను సువార్త 17:17, నీ వాక్యమే సత్యము, thy word is truth, consecrate us in thy truth. నీ వాక్యమందు మమ్మును ప్రతిష్ఠించుము. కనుక దేవుని మందిరంలో ఏం బయలుదేరుతుందంటే దేవుని వాక్యము సత్యము బయలుదేరుతుంది. చాలా క్లాసిక్ సాంగ్, దీని మీద ఒక పాట కూడా ఉంది, నీ వెలుగు నీ సత్యము బయలుదేరజేయు. గ్రూప్ సాంగ్ కాదు. మామూలుగా మనం సింగిల్ సాగే గ్రూప్ మార్చేస్తే, గ్రూప్ సింగిల్ మార్చేస్తాం, అది వేరే విషయం అనుకో. మనకి ఏదైనా అవి నాకు త్రోవ చూపును. ఎక్కడికి త్రోవ? లోకంలోక? ఎక్కడికి త్రోవ? పాపంలోక? ఎక్కడికి త్రోవ? ఇంకా చెడిపోవటానిక? ఎక్కడికి త్రోవ? ఇంకా పాడైపోవటానిక? కాదు. కింద రాశారు ఎక్కడికి త్రోవ అంటే అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకు. మందిరంలోకి ఎవరు తోడుకొని వచ్చేది? ఎవరు తోడుకొని వస్తారు? భార్య భర్తనే, భర్త భార్యనా, వాళ్ళిద్దరు కలిసి పిల్లలనా, ఎవరు తోడుకొని వస్తారు? ఎవరెవరు తోడుకొని వస్తారు? ఇక్కడ రాయబడింది. మనం ఎవరిని తోడుకు రాలేము. తోడుకొని వచ్చేది దేవుని వాక్యం అంట. నీ వెలుగు నీ సత్యము బయలుదేరిచేయము, అవి నన్ను తోడుకొని వచ్చినాయి. ఇక్కడికి మనం క్రమంగా దేవుని మంది రావడంలోనికి, దేవుని ప్రజల పక్షంలోనికి వస్తున్నామని అంటే ఇది మన శక్తి, మన భక్తి, మనకున్న ఆత్మీయత అది కాదు. ఇట్ ఈస్ ద లార్డ్స్ వర్డ్ దట్ బ్రింగెత్ us in the sanctuary of God. దేవుని వాక్యమే మనల్ని పురికొల్పి అక్కడ తోడుకొని పోవును. ఎంత ఆశ్చర్యకరమైన మాట ఇది. లోకంలో సంగతులు అయితే లోకంలోనే తోడుకొని పోతాయి. స్నేహితులు సినిమాలు తోడుకొని పోతారు, తాగడి స్థలాన్ని తోడుకుంటే అక్కడ స్థలానికి తోడుకొని పోతారు, ఇంకా కాని స్థలానికి అంత తోడుకొని పోతున్నారు. కానీ దేవుని వాక్యం ఎక్కడికి తోడుకొని వస్తుందంటే పరిశుద్ధ పర్వతం. ఇప్పుడు ఎన్ని చూసాము? మొదటి నుంచి పరిశుద్ధ నామము, హోలీ నేమ్. రెండవది నుంచి పరిశుద్ధ ఆలయము, శాంక్చురీ, హోలీ ప్లేస్. మూడవది నుంచి పరిశుద్ధ పర్వతము, హోలీ మౌంటైన్. నాలుగవది నుంచి 46వ కీర్తన 4వ వచనం, ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతిని మందిరము, పరిశుద్ధ స్థలమును. కనుక 4వది ఏంటంటే పరిశుద్ధ స్థలం. స్థలం కూడా పరిశుద్ధమే. అందుకంటే దేవుని మందిరము పరిశుద్ధము, పరిశుద్ధము, పరిశుద్ధం. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, ఉన్నాయన పరిశుద్ధుడు కనుక ఆయనను బట్టి అదే ఘనత ఆరోపించబడుతుంది. 5వది ఆఖరిది 47వ కీర్తన 8వ వచనం. 47:8 కీర్తన 47:8. దేవుడు అన్ని జనులకు రాజు అయినాడు. ఏ సింహాసనం ఇది? ఉప్పుల సింహాసనం కాదు, ఇది భౌతికమైన కటి సింహాసనం కాదు, నీలకమల చేయని కాదు. ఏది? హోలీ థ్రోన్. కనుక మనం సేవించే దేవుడు పరిశుద్ధ నామము కలిగి పరిశుద్ధమైన సింహాసనం మీద ఆసీనుడైన, పరిశుద్ధమైన సింహాసనం మీద ఆసీనుడైన దేవుడిని బయట నుండి, ఉదయం నుండి పై నుండి అధికారులు మొదలుకొని అన్నింటి దాకా పాపం పెట్టుకొని, అధికారులు మొదలుకొని అన్నింటి దాకా స్వస్థ పరీక్షలు కూడా లేకుండా పచ్చి పొండ్లు, గాయాలతో, రక్తస్రావంతో అక్కడికి వెళ్ళి ఆ సింహాసనం మీదకి ఎలా నిలబడతాడు? పరిశుద్ధం ఎలా నిలబడుతుంది దేవుడి సంఘం? కనుక ఆయన సింహాసనం పరిశుద్ధమైనది కనుక ఆయన సింహాసనం మీద సాగిలపడి దేవుని ప్రజలుగా మనం చేరి వస్తున్నాం. అందుకే ఇది గద్దె స్థానము. ఆ పదం మీరు మర్చిపోతారు అంటే అది మీకు ఎవరు మర్చిపోమని కాదు దాని అర్థము. గద్దె స్థానం అంటే థ్రోన్. దేవుని మందిరంలో ఆయన సింహాసనాసీనుడు, ఆయనే శిరస్సు, ఆయనే అన్నిటికీ మూలము, ఆయనే ముఖ్యమైన మూల రాయి.
ఆయన్ని చొక్కాయి కప్పును, ఆయన్ని మహిమతో మందిరమును నింపును. మనం కేవలము ఆయన మందిరంలో నిమిత్త మాత్రంలో గుర్తించాం. అందుకే ఆయన పరిశుద్ధ సింహాసనం మీద ఉన్నాడు కనుక దానికి ఏమని పేరంటే పరిశుద్ధ స్థలం. ఒక మాటలో చెప్పాలంటే శాంక్చురీ. మన భాషలో, కొత్త నిబంధన భాషలో చెప్పాలంటే మందిరము. ఆ పరిశుద్ధ స్థలములో నుండి, ఆయన ఉన్న స్థలములో నుండి మనల్ని అలాగే వచ్చేసేవని ఖాళీగా మనల్ని పంపించలేదు. ఆ పరిశుద్ధ స్థలంలో ఆయన మనకు 5 ఆశీర్వాదాలు సిద్ధపరిచినాడు. అవి చూసి ముగించడానికి ప్రయత్నం చేస్తాం. మొదటి 151 కీర్తన 2వ వచనం అనుకుంటా. Psalm 150 verse 2. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి, ఆయన మహాప్రభావం బట్టి ఆయనను స్తుతించుడి. మొదటి వచనం యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయం. The first blessing we receive in the sanctuary of the Lord is to worship God. దేవుని మందిరములో, పరిశుద్ధమైన స్థలంలో, దేవుడి నివాసమున్న స్థలంలో మొదట మనము చేయవలసిన పని లేదా మనము పొందిన ఆధిక్యత భాగ్యం ఏంటంటే ఆయనను స్తుతించుట. వర్షిపింగ్ గాడ్. Where there is no worship, there is no worship. ఎక్కడ ఆరాధన లేదో అక్కడ రక్షకుని మనం చూడలేదు. అందుకే మీరు గమనించినారో లేదో, మన సహవాసంలో మాత్రమే మీకు విసుగొచ్చేటట్టు ఇంతసేపు అంటుంటాం. వేరే దగ్గర అంత కంటే వెళ్ళడము అంత కలెక్టివ్ ఆరాధన అందరూ వేసి నిలబడతారు, రకరకాల పాటలు పాడతారు, ఇంకా వాడికి నచ్చినట్టు చేసేస్తారు. ఆరాధన అయిపోయింది, బలలో పాల్గొన్నారు, ఒక అర్ధగంట సేపు వాక్యం చెప్పేస్తారు. కార్యక్రమం మీ దగ్గరికి వచ్చి ఆ పట్టలు పడతారు, మీరు వేస్తే వేయించు, లేకపోతే లేదు. ఆ తర్వాత ఎవరిదాన్ని వాడే మీరు విసుక్కున్నా రాకపోయినా భక్సింగాల ద్వారా ఆరంభించబడిన సహవాసంలో ఆరాధన వ్యక్తిగతమైన ఆరాధన, ది హైయెస్ట్ ప్రివిలేజ్. ఎందుకంటే దిస్ ఈస్ ద ఓన్లీ యాక్ట్ గోయింగ్ టు రీఎంటర్ ఇన్ ద హెవెన్. ఇది మాత్రమే పరలోక రాజ్యంలో ఉంది. ఇక మిగతా ఏమి కానుకలు పట్టేది, పాలు పట్టేది, వంటలు చేసేది, సండే క్లాసులు ఇవన్నీ ఏమి ఉండదు. అక్కడ మీరు ఉన్నాయేమని రెడీ అవుతున్నారేమో. ఇక్కడ కొన్ని పనులకు అలవాటు అయిన వాళ్ళు ఆరాధన చేయడానికి ఇష్టం ఉండదు. ఎందుకంటే మాకు వంట పని చెప్పారు కదా, మాకు బయట గేట్ పని చెప్పారు కదా, మాకు ఆ పని చెప్పారు కదా, అది చేస్తున్నాం. అది కూడా అదే దేవుని ఆరాధించడంలో భాగమా అని అనుకుంటారు. అనుకుంటే అది కూడా అదే ఆరాధనే అది. మీరు వచ్చి ఆరాధనలో పాల్గొంటారు. పండుగ రాజ్యానికి వెళ్ళిన తర్వాత అందరూ ఆరాధన చేస్తుంటే ఆరాధన ఇక్కడ వంటలు గడిగేది లేదా, పాత్రతో మీద లేదా, ఏడు దగ్గర ఉండేది లేదా, సండే క్లాస్ పిల్లలు ఉండేది లేదా, కానుక చేసేది, చెక్కలు ఉండేది, అన్ని ఎక్కడున్నాయి ఇక్కడ. అక్కడ చెప్పండి రోజు వెళ్తాం, నేను దేవతల దగ్గర కళ్ళగా మీరు ఎక్కడి నుంచి వచ్చారు అర్థమైతే చూస్తే తెలుస్తుంది. అదే ఎట్లు గుర్తుపట్టారు లేదు నాకు తెలుసు, మీ సంగతి తెలుసు, దేవతలకు కావాల్సిన సంగతి తెలిస్తే దేవుడికి ఇంకెంత. కనుక ప్రభు యొక్క మందిరంలోకి వచ్చిన ఓన్లీ ఆరాధన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. అందుకే మీరు ప్రకటనలో చూస్తారు 4వ అధ్యాయంలో ఆరాధన, 5వ అధ్యాయంలో ఆరాధన, ఆ తర్వాత 7వ అధ్యాయంలో ఆరాధన, 11వ అధ్యాయంలో ఆరాధన కొనసాగుతూనే ఉంది. ఇది నిరంతరం ఉండే ప్రక్రియ. అందుకే సాధారణంగా సేవకులు కానీ ఎవరైనా లీడ్ చేసేవాళ్ళు కానీ చివరిలో మీకు ఏంటంటే బ్లెస్సింగ్ అంటారు కదా, ఆశీర్వాద ప్రార్థన అంటారు. దాంట్లో ఏం చెప్తారు? తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము సదాకాలం మీకు. సదాకాలం అంటే ఇక్కడ మాత్రమే కాదు, పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత. అందుకే దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములు కలుగును. ఇది ఒక రోజుతో ఆరంభమైంది. ఏదో 50-70 ఏళ్ళు రక్షించబడడం, వస్తున్నాం, అందులో కూర్చుంటున్నాం, తర్వాత మన కార్యక్రమం అయిపోతుంది. ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఏదో కొంతమంది వచ్చి ప్రార్థన చేసేసి సమాధిలో పెట్టేసిన తర్వాత ఎవరు ఫోటో పెట్టుకుని శ్రద్ధాంజలి కట్టేసి ఆయన ఫోటోలు పెట్టుకొని ఉండేది అది అందరితో అయిపోతుంది
అని అనుకోవద్దు. అందరితో అయిపోతుంది ఇంత ప్రయాసం. తర్వాత ఉంది, ముందుంది ఏ పండుగ? దసరా పండుగ, ఉగాది పండుగ, సంక్రాంతి పండుగ, క్రిస్మస్ పండుగ, ఈస్టర్ పండుగ. ఏ పండుగ ఉంది ముందు? ఆరాధన పండుగ. అని ఆ పండుగ పరిశుద్ధ స్థలంలో యెహోవా. ఈ కీర్తన ఆఖరి కీర్తనలో స్తుతిని గురించి ఏదైనా మాటలు ఉపయోగకరంగా మనకు చెప్పొచ్చు కదండి. పిల్లల్ని ఎలా చూసుకోవాలి, భర్తని ఎలా, భార్యని ఎలా చూసుకోవాలి, కుటుంబం సంసారం ఎలా చూసుకోవాలి, మళ్ళా స్తుతిని గురించి రాసిన ఏంటి? మనం దావీదు దగ్గరికి ఏంటంటే దావీదు అంటాడు, అరే ఇన్ని కష్టాలు కూడా చివరిలో ఏదైనా చెప్పాలి కదా ఉపయోగకరమైన మాట. ఫైనల్ మెసేజ్ అంటే అదే ఫైనల్ మెసేజ్ ఏంటి? స్తుతించాడు. అందుకే మీరు గమనించినట్టు లేదా 150 కీర్తన వాట్ ఇస్ ద ఫైనల్ అంటే స్తుతి. అంటే దేర్ ఇస్ నో ఫైనల్ అని అంటాం. 150 కీర్తన అంతా స్తుతించండి. ఈ 150 కీర్తన తెలుగు పాఠ్య పుస్తకంలో పాటలు ఉన్నాయనుకుంటా, ఇంగ్లీష్ దాంట్లో కూడా ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ హిమ్ ఇన్ హిస్ సాంక్చురీ, ప్రైజ్ హిమ్ ఆల్ ద డే అని. అంటే దేవుని స్తుతించండి. కనుక స్థితి తక్కువ అంచనా వేయద్దు, ఆనందం తేలిక తీసుకోవద్దు. ఎక్కువ ఏం చేస్తున్నారు కానీ చాలా మంది రావట్లేదని అనుకోవద్దు. ఇవన్నీ రకరకాల కారణాలు. వేరే సమస్యలకి ఎక్కువ మంది పోతున్నారు ఎందుకంటే తొందరగా ముగిస్తారు కనుక అని అనుకోవచ్చు. మీరు ఏమన్నా అనుకోండి, ఇది పరలోక రాజ్యంలో ఆరాధన ఉండే కార్యక్రమం కనుక దేవుడు తన రాష్ట్ర భక్తి గారికి ఆయన చెప్పుకుని వారికి ప్రార్థించినప్పుడు ఇచ్చిన దర్శనం కనుక ఈ ఆరాధన కార్యక్రమం ఇలాగే కొనసాగుతుంది. ప్రభు రాత్రి దాకా నేను మార్చదు, మేము మార్చుకుంటాం. కావాలి అర్ధగంట, 15 నిమిషాలు, 20 నిమిషాలు మేము తగ్గించుకొని చెప్పుకుంటాం. కానీ వాక్యము దేవుని ఆరాధన సదాకాలం నుంచి కనుక ఆయన పరిశుద్ధ ఆలయంలో చేయాల్సిన మొదటి పని నుంచి ఆరాధన స్తుతి. వర్షిప్ ద లార్డ్ విత్ సాంక్చురీ. సాంక్చురీ అనే ఇంగ్లీష్ పదము, ఇంగ్లీష్ చూడ గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాలయములో ఉన్న మొదటి ఆశీర్వాదం. రెండవది కీర్తనలు 108 7వ తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. 108వ కీర్తన 7వ. మీరు ఇంగ్లీష్ మీడియం కదా. పరిశుద్ధాత్మ తోడని ఎక్కడ ఉంది? పరిశుద్ధత తోడని మనకి తెలుగులో స్పష్టంగా లేదు. ఇంగ్లీష్ భాష ఏం రాస్తారంటే the Lord giveth this word out of his sanctuary. పరిశుద్ధ స్థలములో నుండి దేవుడు మాట అంటే వాక్యము ఇచ్చుచున్నాడు. మీరు అందరూ మందిరానికి రండి అని పుట్టుకి ఎక్కువ ప్రార్థన చేసి బతుకులాడి అనౌన్స్ చేసేది ఎందుకంటే ఎక్కువ మంది ఉంటే మాకు వాక్యం బాగా చెప్పేకి వస్తుందని కాదు, లేదా ఎక్కువ మంది వస్తే చాలా మందిని నిండిందని వేరే సంతోషించడానికి కాదు. దేవుని వాక్యము మన జీవితాలు మారుస్తుంది కనుక వాక్యం వినడానికి రండి 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 అని కొత్తగా మాకు కూడా వాక్యం తెలుసు అనుకుంటే నీ ఇష్టం. నేను నిన్నే చెప్పాను కదా, ఊర్లో ఇచ్చేవాళ్ళు అందరూ ఉండరు. ఊర్లో 1000 మంది ఉంటారు, 1000 మందికి విద్యకు రాదు. అర్థమైందా? కొంతమందికి విద్యకు వస్తుంది. 5 మందో 10 మందో 15 మందో ఉంటారు. మిగతా వాళ్ళంతా ఎక్కినారు. ఏమైతే మొలిసిన తర్వాత అమ్మా రైతులు ఎవరు లేరా? నేను తప్ప ఏమైతే జొన్నలు విత్తినారనుకో, ఎత్తేవాడు కాకుండా మామూలు వాడు మనలాంటి పోయి మొలిసిన తర్వాత ఏమైతుంది తెలియదా ఎవరికి? గడ్డి పశువులకు మేత. ఎందుకంటే కంకలు తీసుకురాదు, అంతా వరుస గుప్పిడు తింటాడు. అది కంకలు రాదు, అందుకు ఇటుదాకా వచ్చేసి ఆగిపోతుంది. దాని కూడా పోయేవాడు అంతే. వీడి ఎవరు రాడు ఇచ్చింది, ఎంత డబ్బులు ఖర్చు పెట్టి, ఇన్ని ఇత్తనాలు పెట్టి, ఇంత బాడీకి పెట్టేసి ఇంత చేసేసినాడే ఎక్కడికి రాకుండా అయిపోయింది. మరి అది దేనికి పనికి వస్తుంది? ఈ కేసు పశువులకు మేత. దాంట్లో ఏం కంకులు రావు, దాంట్లో ఏం ధాన్యం రావు. అలాగే అక్కడ ఉండి ఇక్కడ ఉండి అక్కడ ఉండి ఇక్కడ ఉండి ఇచ్చినాం అనుకో, ఏమవుతుంది? ఇచ్చిన దానికి గిట్టుబాటు కాదు. అంటే మీరు ఎంత ఖర్చు పెట్టింటారు? 10,000 ఖర్చు పెట్టింటారు, పంట వచ్చేదేమో 5,000 6,000 వస్తుంది. ఎలా గిట్టుబాటు అవుతుంది?
కనుక పద్ధతి ప్రకారం ఎలా విత్తారు, అప్పుడు టన్నులు వాళ్ళకి వస్తే అబ్బాయి ఏమొచ్చిందో వాళ్ళకి పంట. జొన్నలు, కొర్రలు, ఇదేంటి కార్న్ అంటే మొక్కజొన్నలు, కరప, ఇక మీరు ఏ పంటలు అనుకున్నారు అనుకోండి విత్తేవి, వేరుశెనగ, ఇలాంటివన్నీ విస్తారంగా మనకి కనిపిస్తాయి. కనుక దేవుడు వాక్యం, పరిశుద్ధాత్మ దేవుడు తన మందిరంలో విత్తుతున్నప్పుడు, పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన వాక్యం పంపిస్తున్నప్పుడు, ఆ వాక్యాన్ని వినటానికి, హృదయంలో భద్రం చేసుకోవటానికి, కాపాడుకోవటానికి మనం పూనుకోవాలి. అందుకొరకే దేవుని మందిరానికి రమ్మని జ్ఞాపకం చేస్తాను. నేను ఈ మాట చెప్తే మీరు అనవచ్చు, ఇంట్లో ఉండి వాక్యం వినలేమా? మీకు ఇంటి టీవీలో స్పీకర్లు బాగా చెప్తారు కదా, నిజమేనా? గుండు మిక్స్ చేసుకుని చెప్పు, ఎవరికైనా గుండు. మేము ఎప్పుడైనా డబ్బుల గురించి చెప్పినామా? ఇక్కడ అక్కడ దేని గురించి చెప్తారో మీకు తెలుసు. ఎప్పుడైనా మా సెలవు డబ్బుల గురించి చెప్పినామా? ఇక్కడ అక్కడ దేని గురించి చెప్తారో మీకు తెలుసు. కనుక విషయాలు ఏంటంటే, దేవుని వాక్యం ఉన్నట్లుగా స్పష్టంగా, నేరుగా, సూటిగా, ధారాళంగా వాక్యం రసలు పడుతున్నప్పుడు, ఈ దైవికమైన వాక్యం వినకుండా అర్ధగంట వాక్యంలో 5-10 నిమిషాల పాటలో మధ్యలో అడ్వర్టైజ్మెంట్, తర్వాత వాళ్ళ భార్యనో, కూతురు, కొడుకు, చిన్నమ్మో, పిన్నో, అక్కో, అన్నో, వాళ్ళు మధ్యలో ఉన్న చివరికి అంతా అయిపోయేటప్పటికి నీకు ఏం మిగిలింది? ఏం మిగలదు. బిర్యానీ తినడానికి అలవాటు పడినోడికి అన్నమూల వస్తుంది అంటే తిరుగుతుంది కాదు, ఉద్యోగం అన్నమూల వస్తుంది పెడుతున్నాడు ఎట్టబోతుంది ఆయనకి. రైట్ వచ్చి అంటే ఉదయం బ్రేక్ఫాస్ట్ నుండి బిర్యానీతో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అన్నమూల వస్తుంది తినేవాళ్ళకి బిర్యానీ పెట్టుకుంటే అలాంటి బిర్యానీ పెట్టి తినంటే నాకు అది సెట్ కాదు. కనుక మీరు ఆత్మీయమైన బిర్యానీ తినడానికి మీరు అలవాటు పడినోళ్ళు వీరికి అన్నం వస్తుంది తినుకోవాలనుకుంటే ఎట్లయితే కుదరదు. బిర్యానీ దగ్గరికే రావాలా. దేవుని యొక్క వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు ఏది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మన మధ్యకి వస్తుంది అనేది గ్రహించాలా. టీవీ దగ్గరికి ఇక్కడ ప్రభు రాశాడా? 1వ రాజులు 6:13 నేను టీవీలో నివసించేదను అని రాసింటే మీ బైబిల్లో మీరు మందిరంకే రావద్దు. నేనే చెప్తాను, మీరు అక్కడే ఉండండి. ఇంకోసారి చెప్తున్నా మీకు అర్థం కాకపోతే, నేను నా ప్రజలైన ఇశ్రాయేలును విడిచిపెట్టక టీవీలోనే నివసించేదను. మరి టీవీలో వాక్యం తప్పని నేను చెప్పట్లేదు, రేడియోలో వాక్యం తప్పని చెప్పట్లేదు. అవసరం ఎవరికి? మందిరానికి రాలేని పేషెంట్లు, రోగులు ఉంటారు, ఇబ్బందిలో ఉన్న వాళ్ళు ఉంటారు, కూర్చుంటే లేస్తే కూర్చోలేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి అంత అవసరం. నువ్వు కూడా ఖాళీ సమయంలో వాక్యం వినడానికి భవిష్యత్ సెలెక్టివ్ స్పీకర్లని నువ్వు వాక్యం వినవచ్చు అన్నట్టుగా. అలాగని మందిరం మానేసి ఉదయం బాగా వాళ్ళు చెప్తున్నప్పుడు ఆన్లైన్లో వస్తున్నాయి కదా అన్నీ అంటే అదంతా ఏంటంటే ఈ వర్షిప్, ఈ మెసేజెస్, ఈ ఏవో బల్లబడిస్తారు వాళ్ళు. మీకు తెలుసా? టీవీలోనే ఈ బిలీవర్స్, ఈ వర్డ్ ఇంకా అన్ని వచ్చి కొన్ని కాలానికి నువ్వు అన్ని ఈలో ఉన్నావు, ఈ మెసేజెస్, ఈ స్పీకర్లు, అన్న తర్వాత ఈ మందిరంలో అన్ని ఉన్నావు, అందుకే నీకు కూడా ఈ పరలోక రాజ్యం అన్నారు అనుకో. ఎక్కడ పోతావు? ఈ పరలోక రాజ్యం, ఇది నేను చెప్పేది కొంతమందికి అక్కడ అందుంటారు. ఈ పరలోక రాజ్యం, ఈ పరలోక రాజ్యానికి పోయేటప్పుడు కూడా నీకు మహిమగల దేహానికి మహిమగల వస్త్రాలు కాదు, ఈ వస్త్రాలు. ఇక్కడ కంప్యూటర్ పెట్టుకో, ఇక్కడ మొబైల్ ఫోన్ పెట్టుకో, ఇక్కడ ఐపాడ్ పెట్టుకో, అన్నిటితో నువ్వు కప్పుకో. ఈ బిలీవర్స్, ఈ చర్చ్, ఇది నాలో విశ్వాసం చాలా మంది అలాగే అయిపోయారు. ప్రత్యామ్నాయం కాదు మందిరానికి, ఏది ప్రత్యామ్నాయం కాదు. The church of God, the sanctuary, has no substitute. దేవుని మందిరానికి వేరే ప్రత్యామ్నాయమే కాదు. రాలేని వాళ్ళు, బలహీనులు, రోగులు, ఇబ్బందిలో ఉన్నవారు, డ్యూటీలో ఉన్నవారు, కష్టంలో ఉన్నవారు, ఎక్కడో ఆఫీస్లో ఉంటారు, ఎక్కడో ఫ్యాక్టరీలో ఉంటారు, ఎక్కడో అడవుల్లో ఉంటారు. అలాంటి వాళ్ళకి తెలియని వాళ్ళు ఆన్లైన్లోకి వెళ్ళి ఏదైనా ఒక అర్థంతో ఆక్రమించే మంచిది కాదని విని వారి చెవులు ధన్యం చేసుకుంటారు. నీకు కాళ్ళు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, ఆరోగ్యం ఉంది, సెలవు ఉంది, అవకాశం ఉంది, దగ్గరకు వచ్చే దేవుడి మాటలు వినే అవకాశం ఉంది. అయినప్పుడు నువ్వు రాకుండా వెరికం చేస్తున్నావు అంటే ఏమనాలి? ధైర్యం నీకు. దేవుడు తన ఇంటికి మిమ్మల్ని పిలిస్తే మీరు రారా?
ఉదాహరణకి రాష్ట్రపతి ఉన్నాడు, మన దేశం ప్రధానమంత్రి ఉన్నాడు. ఆయన మనం పిలిచినాడు ఆగస్టు 15వ తారీఖు వచ్చేది. నేను అనుకున్న టికెట్ పడుతుంది బట్టలు నాకు మంచి నేను రానుకుంటున్నాను. నాకు ఎవరు తోడలేరు, నేను రానుకుంటున్నాను. ఇంకేమో అంటామా? వాళ్ళ డబ్బులు లేకపోయినా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకొని, మనకి బట్టలు లేకపోయినా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సూట్ గీట్ తీసుకొని, మనకి ఫ్లైట్ టికెట్లు విమాన టికెట్లు బుక్ చేసుకునే లేకపోయినా వేరే వాళ్ళ దగ్గర తీసుకొని నాకు అర్థమా లేదు తర్వాత సంగతి. ఎందుకు మనం పిలిచిన వాళ్ళు ఎవరు? వ్యక్తిని బట్టి మనం విలువిస్తున్నాం. పిలిచింది రాష్ట్రపతి, దేశంలో ప్రథమ పౌరుడు, గొప్ప వ్యక్తి. ఆయన పిలుపు నేను కాదు. ఇలాంటి వాళ్ళు ప్రపంచంలో 250 దేశాల్లో ఉన్నారు. వారందరికి మించి రాజులకు రాజు, ప్రభులకు రాజు. ఆయన అంటున్నాడు, నా ఇంటికి రండి, నేను నివసించే స్థలానికి రండి, ఎందుకంటే నేను వాక్కు పంపిస్తాను, నేను మాటలు పంపిస్తాను, ఆ మాటలు మిమ్మల్ని బాగు చేస్తాను. దేవుని వాక్యం ఏమైనా కీడు చేస్తుందా? నాకు దేవుని వాక్యం కీడు చేసిందని వాళ్ళు చెప్పండి, చేయొద్దని. దేవుని మందిరానికి వెళ్తే నష్టపోయినానని వాళ్ళు చేయొద్దని. దేవుడు పేరు చెప్పుకొని నష్టపోయినానని వాళ్ళు చేయొద్దండి. దేవుడు నాకు అన్యాయం చేసినాడని వాళ్ళు చేయొద్దు. నేను ఇప్పటిదాకా రక్షించబడి 3 దశాబ్దాలు అయింది. చాలా మంది సాక్ష్యాలు చెప్పేది విన్నాను. ఏ ఒక్కరు కూడా నేను మందిరం మానేసిన తర్వాత బాగుపడ్డాను అని సాక్ష్యం చెప్పేవాళ్ళు లేదు. ఏ ఒక్కరు కూడా నేను బైబిల్ చదవడం మానేసిన తర్వాత చాలా బాగయ్యాను అని సాక్ష్యం చెప్పినవాళ్ళు లేదు. ఏ ఒక్కరు కూడా నేను సహవాసానికి దూరంగా ఉన్నాను కనుక ఇప్పుడు ప్రశాంతంగా బాగున్నాను అని చెప్పిన వాళ్ళు లేదు. అయితే ఎలాంటి వాళ్ళు చెప్పింది నేను విన్నాను, చూశాను అని అంటే ఆత్మీయంగా ఇంకా నష్టపోయామని చెప్పిన వారే. ప్రభు దగ్గరికి రాకుండా మనం ఎక్కడికి వెళ్తాం? అందుకే ప్రభు శిష్యుని అడిగాడు, 70 మంది మొదలుంటే కొంతమంది యేసుప్రభు చెప్పిన మాటలు కఠినంగా ఉన్నాయని ఆయన విడిచి వెళ్ళిపోయేది. అయితే నన్ను ఎప్పుడు వెళ్తాను? మనమైతే ఎవరు ప్రార్థన ప్రభా ఆ మాట నువ్వు ఎక్కడంటావా లేదా చూసి అని పేతురు అన్నాడు, ఎవరి దగ్గరికి వెళ్తాం? ఎక్కడికి వెళ్తామయ్యా? నీ దగ్గరికి వచ్చి నిత్య జీవ మాటలు కలిగిన నీవే అంటే ప్రభు బయట నుండి భద్రమైన మేలు అనుకుంటాం, కానీ ప్రభులోనే చనిపోవడం మనకి. ప్రభు బయట బతికిందా? ప్రభులో ఉండి ఆయన కొరకు జీవిస్తా, ఆయన బట్టే చనిపోతుంది. నాని లోకాన్ని విడిచిపెట్టి ఆయన కోసం ఆరాధించాలి. ఇప్పుడు ఇవన్నీ మనకేం కనిపించదు. ఈ బుగ్గ ఫ్యాక్టరీలు, ఇట్లు ఇవన్నీ ఏం కనిపించవు. అక్కడ పల్లె రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత తింటారు, నేను అక్కడ ఉండి మా ప్రాంతం మా ఫ్యాక్టరీ ఎక్కడుందండి యావత్తులో చెప్తారు, నువ్వు రాంగ్ ప్లేస్కి వచ్చినట్టున్నా యాక్టివ్ కూర్చు. వాళ్ళకి మనకనే పోరాటం అనుకుంటా, ఇక్కడ పోరాటం కూడా అక్కడ కూడా పోరాటం లేదు. కాబట్టి స్తోత్రాలు, మన లాంటి వారిని ఆయన కరుణించి తన పరిశుద్ధ స్థలంలో వాక్యం పంపించి మనం బాగా చేస్తాం. ఇందాక మనం చూస్తే కదా, ఆ వాక్యం బయలుదేరి తన మందిరంలోకి తోడుకొని వస్తుంది. అది నీ సత్యము, అది నీ వెలుగు. ఆ వెలుగు లేకపోతే మనం చీకట్లో ఉన్నాం, ఆ సత్యం లేకపోతే మనము అబద్ధములో ఉన్నాం. కనుక దేవుని మందిరాన్ని విడిచిపెట్టొద్దండి, దేవుని వాక్యాన్ని చదవడం మానేయద్దండి. కొంతమంది ఎప్పుడైనా చెప్పుకుంటారు, లేకపోతే మెసేజ్లు పంపిస్తుంటారు, నేను వాక్యం చదువు మానేసిన, ప్రార్థన మానేసిన, అన్నీ మానేసిన. నేను అంటుంటాను వాడిని, తిరగడం మానేస్తారా? ఒక్కొక్కటి మానేస్తే చెవులు మూసుకుంటారు. ఈ సంగతి చెప్పగానే నా సంగతి. నేను ముందు ఆదివారంలో బాగా వయసులో ఉన్నప్పుడు పరిసరికి వెళ్ళేటప్పుడు టిఫిన్ చేసుకుని వెళ్ళేవాడు. పరిసరికి ఏంటంటే తినాలంటే తినను, ఏంటంటే ఆదివారం ఉదయం తినను, లేకపోతే మళ్ళీ మధ్యాహ్నం కూడా తినాలనుకుంటారేమో అని వాళ్ళు సంబరపడిపోతారు. అందుకనే ముందే చెప్తాం, ఉదయం ఒకటి తినను లేండి. అలా కొన్ని రోజులు అయింది. దాదాపు 40 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి ఏమైందంటే, నేను లేచి నిలబడి ఆరాధన వాక్యం చెప్తుంటే నా చెవులు మూసుకుపోతాడు. నేనేం చెప్తున్నానో నాకే తెలియదు. ఎందుకు ఇలాగ అవుతుందా అంటే 4-5 ఆదివారాలు అయిన తర్వాత అర్థమైంది ఏంటంటే, వయసు చెప్పుకొని ఇంకా నేను కూడా తినాల్సిందే అన్నాను.
ఆయనకి అప్పటి నుండి ఉదయం కూడా టిఫిన్ చేయడం ఫుల్గా ఎక్కడేం లేదు. కొంతమంది చెప్తుంటాం మేము ఆదివారం ఏం చేద్దాం, మంచిది లేదు, మీకు కూడా సోలు మూసుకోకపోతే మంచిది లేదు. దేవుడు శరీరంలో మీకు శక్తి ఇచ్చినంత కాలం మంచిది, ప్రయాసపడు. శక్తి లేకుండా శరీరం సహకరించినప్పుడు ఏం చేస్తాం? కనుక ప్రభువారు మనకు భౌతికమైన ఆహారం మాత్రమే కాకుండా ఆత్మ సంబంధమైనది కూడా మనకు దయచేది. కనుక ఆయన నేను వారి మధ్య నివసించేది. ఆ నివసించే స్థలం పరిశుద్ధం. ఆ పరిశుద్ధ స్థలంలో మొదటి ఏముంది? వర్షిప్, రెండోది ఏముంది? వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము ఆ పరిశుద్ధ స్థలంలో మనకు కనిపిస్తుంది. మూడోది ఏముంది? 77:13. దేవా నీ మార్గము పరిశుద్ధమైనది. సార్ ఇది కూడా తెలుగులో స్పష్టంగా లేదు. ఇంగ్లీష్ బైబిల్ ఏం రాయబడిందంటే, ఓ లార్డ్ దై వేస్ ఇన్ ద సాంక్చురీ. నీ మార్గము పరిశుద్ధ స్థలములో ఉన్నది. ఇక్కడ మార్గమే పరిశుద్ధం అని రాశారు. ఇంగ్లీష్ బైబిల్లో పరిశుద్ధ స్థలములో నీ మార్గం ఉన్నది. దేవుడి మందిరానికి ఎందుకు రమ్మంటున్నాము అని అంటే, దేవుడు తన మార్గాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తాడు. వాక్యం ద్వారా తెలియజేయచ్చు, ప్రార్థన ద్వారా తెలియజేయచ్చు, వేరే బిలీవర్స్ ద్వారా తెలియజేయచ్చు. మన గురించి పట్టించుకునే వాళ్ళు, శ్రేయోభిలాషులు వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు మన గురించి అడుగుతారు. ఇంతకు మనం చాలాసార్లు రక్షణ పొందినప్పుడు ఎవరి మందిరానికి వెళ్ళేది తోటి బిలీవర్స్ని బట్టి వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు వెళ్ళలేదు కనుక నెక్స్ట్ డే వాళ్ళు ఫోన్ చేయము, లేకపోతే పాకిట్స్ అడిగితే ఏం నిన్న రాలేదు, పోయిన వారం రాలేదే తప్ప నేను విసుగు భరించకపోతే మేము అంటే తర్వాత మనకు తెలుస్తుంది వాళ్ళు మనల్ని ఎంత పట్టించుకున్నారు అని. మొదట్లో మనకేమనిపిస్తుంది, విసుగు అనిపిస్తుంది. ఏమన్నా ఎంత విసిగిస్తున్నారు, మేము వస్తువు లేకపోతే లేదు, అదేం వాళ్ళ ఆఫీసా, అదేం వాళ్ళ ఇల్లు, అదేం వాళ్ళ కార్యమా, ఎందుకు ఇంత విసిగిస్తున్నారా అని అనుకుంటారు. తర్వాత తెలుసు, ఒకవేళ వాళ్ళే మనం విసిగించకుండా ఉంటే, సహవాసానికి దూరం అయించే, దేవుడి ప్రజలతో ఉండకుండా ఉంటే ఎంత నష్టపోతాము. అందుకే దేవా నీ మార్గము పరిశుద్ధ స్థలములో. కనుక మనకి ఎటు వెళ్ళాలో తోచినప్పుడు 4 రోడ్ల మధ్యలో ఉన్నప్పుడు ఆ రోడ్డా ఈ రోడ్డా ఈ రోడ్డా ఈ రోడ్డు, భార్య భర్తలు పిల్లలు ఉంటారు చూడండి. మీరు సాధారణంగా చాలా సార్లు ఒక దశకు వచ్చిన తర్వాత పోట్లాడుకునే దేని పెట్టంటే పిల్లలు ఉంటారు. ఒకళ్ళు భర్త ఏమంటాడు, ఫలానా ఊళ్ళో చేర్పిస్తామంటాడు. భార్య ఏమంటారు, అంత దూరం ఆడుకుంటుందే, మన ఊరు పక్కనే ఇంటి పక్కనే చేర్పిస్తామని అంటారు. ఇప్పుడు ఇద్దరికి పోట్లాట వస్తుంది. అక్కడ చేర్పిస్తున్నాడు బాగుపడతాడు కదా అంటే, మన చూడుకుంటే ఆయన ఉండదండి ఇక్కడే. ఇప్పుడు ఆయన ఏమంటాడు, నేను చెప్పిన మాట ఉంటేనే ఇన్నావా తెలియనంటుంది. అక్కడ స్టార్టింగ్ అక్కడికి వస్తుందని ఇప్పుడు మాట్లాడచ్చు కదా, పిల్లల సంగతి మాట్లాడచ్చు కాదు. ఫస్ట్ నీకు చెప్తున్నాను, నీకు ఎప్పుడైనా నేను చెప్పిన మాట అన్నీ నువ్వు చెప్పింది అంటావు. నీ దారికి ఎట్లనే తీసుకొని వస్తావు. ఏ గ్రహంలో తిప్పినా కూడా బొంగరం చుట్టూ తిరిగి కరెక్ట్ ఇక్కడ తీసుకొని వస్తావు. ఆ కాలేజ్ బాగలేదా, టీచర్ బాగలేదా, క్యాంపస్ బాగలేదా, అది బాగలేదు ఇది బాగలేదా, నువ్వేం చెప్పదలుచుకున్నావు, ఏం చేయదలుచుకున్నావు, కరెక్ట్గా పాయింట్ తెస్తావు. నీ ఇష్టం అంట. ఏం చేస్తున్నాం, బొంగరానికి తాడుతున్నట్టు అక్కడ తీసుకొని వస్తే అక్కడే ఉండదు, ఇంకెక్కడికి వెళ్ళేది అని పోట్లాడితే అప్పుడు స్టార్ట్ అవుతుంది. సరే ఎక్కడనే చేయించుకొని ఇప్పటికి ఇష్టం, నీ ఇష్టం, వాడి ఇష్టం, నేను అసలు జోలికే రాను, నీ ఇష్టం, వాడు ఫెయిల్ అయిపోయినా ఏమైనా అంటే ముందే ప్రవచిస్తావు మా ఇలా పోట్లాడు. అంతేనా? ఇలాగా క్రాస్ రోడ్స్ లో ఉన్నప్పుడు మరి ఏం చేయాలా? ఒకడేమో అక్కడ ఒకడేమో ఇక్కడ అంటున్నాను. దేవుడు ఏం చెప్తాడంటే, నా మార్గము నీకు చూపిస్తా. ఏ మార్గం వెళ్ళాలో తెలియదు. అప్పుడు దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు, దేవుడు మేము ఇప్పుడు కలవరంలో ఉన్నాం, నా భార్య ఒకటి చెప్తుంది, నేను ఒకటి చెప్తున్నా, వాడు ఒకటి చెప్తున్నాడు, వాళ్ళ పిల్లడు మధ్యలో పార్కులప్పుడు అసలు కాదు డాడీ, ఈ 2 కాదు, మా ఫ్రెండ్ అక్కడ చేరాడు డాడీ, నేను అక్కడ కూడా చేరుతున్నాను అని వస్తాడు. ఈ ఫ్రెండ్ ఒకళ్ళు భార్య భర్తలు ఇద్దరు పోట్లాడుకుంటుంటే అది ఆదివారమే స్టార్ట్ అవుతుంది పోట్లాడు. ఎందుకంటే టైం ఎక్కువ ఉంటుంది కదా, మిగతా రోజుల్లో టైం ఉండదు. ఇంక మందిరం లేదు, ఏం లేదు, నేనేం అడగట్లేదులే, ఏమైందమ్మా ఇంత దాకా బాగుంటున్నాడు, ఇప్పుడు దాకా బాగున్నా ఇప్పుడు నొప్పి ఏంటి? భర్త కూడా బాగా రెడీ అయిపోతుంది అనుకో, నాకు ఏం బాగలేదు, షుగర్ ఎక్కువైపోయింది. అరే మీరు అందరు పోట్లాడుకొని మందిరం దీనికి ఎదురు కొట్టేశారు. దేవుడు ఇక్కడికి వస్తే దేవుడు మాట్లాడతాడు కదా.
మీరు ఓపెన్ మైండ్ తో ప్రభు ఇక్కడ నా భార్య ఇక్కడ కొడుకు నేను ఇలాగ అలాగ అనుకుంటున్నాం. ఒక్కొక్క మనసులో ఉన్నాం. మరి ఏ కాలేజీలో చేర్పించాలి, ఏ స్కూల్లో చేర్పించాలా, లేదా ఏ గ్రూప్ చేర్పించాలా, మీరు ఏం చెప్తే దానికి మేము వింటాము, మాకు అంతమేం వద్దు అనే దాంతో మీరు తీర్మానం చేసుకొని వస్తే ప్రభు తన మార్గము మందిరంలో చూపిస్తాడంట. బైబిల్లో రాసిన మోషే అన్నాడు, ఆయన మార్గంలో సముద్రాగాధములో ఉన్నది. కానీ సముద్రాగాధంలో ఉన్న కూడా చూసే కళ్ళు దేవుడికి యూనివర్సిటీ ఎలా చూస్తే పోగుందా? అదే దేవుని మందిరంలో. కానీ క్రైస్తవ జీవితం కుటుంబం అంతా కలిసి దేవుని మందిరంలో కనపడడం ఒక భాగ్యం, అంత తేలికేం కాదు కుటుంబ జీవితం జీవించడం. ఆ మధ్యలో ఓ ఊర్లో దంపతులు ఉన్నారు. వాళ్ళు చాలా అన్యోన్యంగా జీవిస్తున్నారు, గొడవలే లేకుండా. ఎంత అన్యోన్యంగా జీవిస్తున్నారంటే 50వ వివాహ వార్షికోత్సవం వచ్చింది. 57 పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇంకా వాళ్ళు యానివర్సరీ చేసుకున్నారంటే నిజంగా వాళ్ళు ఏమో. అప్పుడు ఎవరు నాలుగు పాస్టర్ ఇచ్చినారేమో, వాకింగ్ చెప్తానికి ఆయన వెళ్ళాడు. అయిపోయిన తర్వాత కొంతమంది మిలా భక్తులు వచ్చి మనకి తీసుకుని అడిగారు, మీరు 57 వివాహ జీవితాలు జీవించడానికి రహస్యం ఏం చేయాలి? మాకు భర్తను అడిగారు. ఆయన అన్నాడు, చాలా పెద్ద కథ, కథలంటే నాకు ఇష్టమే, నేను వింటారు అన్నాడు. సరే ఆయన చెప్పాడు, నాకు నా భార్యకి పెళ్ళి అయిన తర్వాత మా ఇద్దరు కలిసి హనీమూన్ వెళ్ళారు. ఒకళ్ళు మద్రాసు నాకు పట్టణం మెరీనా బీచ్కి వెళ్ళారు. సాయంకాలం పూట ఏం చేసేవాడు, గుర్రాలు ఉంటాయి, ఆ గుర్రం స్వారీ చేయాలని అనుకున్నాం. ఒకవేళ ఆమె ఒక గుర్రం మీద కూర్చుంటే నేను ఒక గుర్రం మీద కూర్చున్నాను. నా గుర్రం వేగంగా పోతుంది, ఆమె గుర్రం మీద కూర్చొని పోతా ఉంటే కొద్దిసేపు అయిపోయిన తర్వాత గుర్రం ఆమె మరి సరిపడుకోలేదో లేకపోతే ఏం చేసిందో తిరిగేసింది గుర్రం. ఆమె కిందికి పడింది. ఆమె అన్నదంటే ఒకటోసారి ఫస్ట్ ఇంకా ఎక్కింది గుర్రం మీద, కొద్దిగా దూరం వెళ్ళింది. మళ్ళీ అయిపోయిన తర్వాత గుర్రం ఎందుకు మరి ఆమె రెండోసారి కింద పడేసింది. ఆమె మళ్ళా ఇసుకలో కదా ఏం దెబ్బలేదు తగలేదు, కనుక లేచి మళ్ళీ గుర్రం మీద కూర్చుంది. సెకండ్ టైం రెండోసారి అడిగిన. ఇంకా కొద్దిగా దూరము గుర్రం మీద కూర్చుని వెళ్ళిన తర్వాత మూడోసారి అడిగిన, మళ్ళీ పడేసింది. తర్వాత ఇంకా నాలుగోసారి అనుకుండా తన ఏమంటారమ్మా సంచి హ్యాండ్ బ్యాగ్ లో నీళ్ళు తీసి గుర్రాన్ని కాల్చింది తుపాకి. గుర్రం అంతా కొలబడి అది హనీమూన్. ఈయన చాలా భయంతో ఆమె దగ్గరికి వచ్చి అడిగాడంట, అది డోర్ లేని మూవీస్ కదమ్మా, ఎవరికి కాల్ చేస్తే ఎట్లా? ఏమన్నది, నేను కింద పడేసింది, వేరే గుర్రమో లేకపోతే నా గుర్రమో ఇస్తుంటాం కదా అని అంటే, మొదటిసారి భర్తలేనంటే మొదటిసారి ఫస్ట్ టైం ఇది కాదమ్మా, మన ఫస్ట్ టైం అంటావు, ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు దీనికంతా డబ్బులు పే చేయాలి కదా రెండోసారి. మరి పాస్టర్ అన్నాడంటే మూడోసారి కాలేదండి, ఇప్పుడు దాకా మూడోసారి మంచిదండి. అదే మా రహస్య, అదే విజయవంతమైన వివాహ జీవితానికి రహస్యం. 2 సార్లు అయింది, మూడోసారి కాలేదు. థర్డ్ టైం అయింది, మళ్ళా తుపాకి తీసి రివాల్వర్లో తీసి నన్ను కాల్చేస్తుంది అని ఇప్పుడు దాకా సైలెంట్గా ఉన్నావా? నేను అలాంటి ఉరికి ఉండకుండా ఇంకా బ్యాక్ లో రివాల్వర్ ఉందా అని అడిగాడు. ఉందండి అని చెప్పాడు. అంటే గుండు కూడా ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి, ఒకటే కదా దురానికి వాడింది, ఇంకా నా కొరికి రెడీ. సాధారణ కుటుంబాల మీద దాడి చేసి వాళ్ళు సొంత మార్గాలు వెళ్ళేటట్టు, వాళ్ళకి ఏది మంచిది అనిపిస్తే భార్యకి మంచిది అనిపించింది, భర్తకి మంచిది అనిపించింది, పిల్లలకి మంచిది అనిపించింది, వాళ్ళ చదువులో, కాలేజీలో, సీట్లో, వివాహాల్లో వాళ్ళకి ఏది మంచిది అనిపిస్తే వాళ్ళ మార్గాలు వెళ్తున్నారు. దేవుని మార్గం వారు గుర్తించడానికి ఇష్టపడట్లేదు, తెలుసుకోవడానికి ఇష్టపడట్లేదు. అందుకని దేవుడు అంటున్నాడు, నా మార్గం పరిశుద్ధ స్థలంలో ఉంది, మందిరంలోకి రండి, నా మార్గం మీకు చూపిస్తా, ఆ మార్గంలో మీరు వెళ్ళొచ్చు. మన మార్గంలో వెళ్తే నష్టం ఏంటి? 6000 సంవత్సరాల మానవ చరిత్రలో మహా జ్ఞానం కలిగిన ఒక ఆయన ఉన్నాడు, పేరు సొలొమోను. ఆయన సామెతలు రాస్తూ ఒకసారి కదా 2 సార్లు కదా, నాకు తెలిసి 3, 4 సార్లు అసలు అనుకుంటే ఏమని, నరుని ఎదుట కనబడు మార్గము సరైనదిగా కనబడుతున్నది, కానీ తుదట అది మరణమునకు
త్రోవ తీయను. మనకు సరిగా కనిపిస్తుంది 90 degrees. ఎట్లా కరెంటు స్తంభాలు ఎట్లా వాకినారో అట్లా వాకినట్టు కనిపిస్తుంది. ఎంత దూరం అన్నది నేరుగా కనిపిస్తుంది అన్నమాట. కానీ తుదకి వెళ్ళిపోతే మానం అట్లా త్రోవతి నేను ఆయన బొమ్మతో రాసి ఆయనకి తను ఉన్నాడు మన వార్తల నేను వారి మధ్య నివాసం ఉంచి ఆయన మన మధ్య నివసించి మనకి ఆధిపత్యిస్తున్నాడు. వర్షిప్ ఆరాధన. రెండవది వర్డ్ ఆఫ్ గాడ్ వాక్యం. మూడవది ఏంటి? వే ఆఫ్ ద లార్డ్ దేవుని మార్గం చూపిస్తుంది. నాలుగవది ఐదో తొందరగా చూసి ముగిస్తామా? కీర్తనలు 73 17 73 verse 17.